కానీ అక్కడ మీరు ఎక్కువ చొరవ తీసుకున్నారని నేను మీ గురించి మాట్లాడితే తెలిసింది అది. మీరు 2,00,000 3,00,000 చెక్ ఇచ్చినట్టుగా నిజమేనా అది? అంటే టైం బీయింగ్ సడన్గా అవసరం ఉండే, సో ఇచ్చేసాం. అంటే వాళ్ళు పేషెంట్ తరఫున పెట్టుకోలేరు కాబట్టి అది కూడా మీరే మీరే మీ అట్లా అంటే చాలాసార్లు పేషెంట్ పాపం స్ట్రగుల్లో ఉంటే చాలామందికి ఎక్కడో డొనేట్ చేస్తాం కదా, సో ఎందుకు డొనేట్ చేయొద్దని. మీ ఓన్ మనీ పేషెంట్‌కు. కానీ సార్ ఇది చాలా రిస్క్‌తో కూడిన పని కదా! ఒకవేళ అది పేషెంట్ ఏమన్నా ఇబ్బందయితే చాలా సమస్యలొస్తాయని ఆల్రెడీ కొన్ని అనుభవాలు ఉన్నాయి గదా! మీరు అంటే దీన్ని మిమ్మల్ని ఎంకరేజ్ జేసి అంటే మీకు మీరే అనుకున్నారా? ఎట్లా అది మీకు ఇంత మోరల్ సపోర్ట్ ఇచ్చిందెవరు? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేము ఫస్ట్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ గవర్నమెంట్ సెక్టార్‌లో చేయాలనుకున్నప్పుడు కూడా మాకు చాలామంది క్రిటిసైజ్ చేసిండ్రు. మీకెవరికి తెలియదు, ఒక ఇంట్రెస్టింగ్ చిన్నగా చెప్తాను. జీవన్ దాన్ అనేది ఫస్ట్ మన స్టేట్లో అంటే కంబైన్డ్ ఏపీలో స్టార్ట్ అయినప్పుడు, అప్పుడు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జీవన్ దాన్ స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ డిఎంఈ ఆఫీసు అందరూ పిలిచినారు. ఇట్లా చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నారు, లివర్ ఫెయిల్యూర్ ఉన్నారు, హార్ట్ వాళ్ళకి ఆర్గన్స్ కావాలి. సో మన స్టేట్లో ఆర్గన్ డొనేషన్ అనేది లేదు, సో దాన్ని స్టార్ట్ చేయాలి. సో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేయాలి, దానికి ఎలా అనేది అడుగుతుండే అన్నమాట. సో అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వెళ్ళి నన్ను మా చీఫ్ ప్రతాప్ రెడ్డి సార్ని పిలిచినారు. సో పిలిస్తే ఏంటంటే అప్పుడు అందరూ కార్పొరేట్ వేరియస్ హాస్పిటల్స్ ఇట్లా చేయాలి అది అంటున్నారు. నేను ఏమైనా మాట్లాడొచ్చా సార్ 1 minute అంటే చెప్పు అన్నారు. సార్ ఆర్గన్ డొనేట్ చేయడం మంచిది, ఇంకోనికి లైఫ్ ఇస్తారు, అది కరెక్టే. ఉస్మానియా ఈజ్ ఆర్గన్ సప్లయరా లేక పూర్ పేషెంట్స్కి కూడా ఆర్గన్స్ యూజ్ చేయడానికి ఏదైనా ప్రొవిజన్ ఉందా అంటే ఒక అతను కార్పొరేట్ ఆయన లేచి నవ్వేసిండు. ఏంటి ఉస్మానియాలో బేసికే జరగదు, మీరు ఆకాశానికి నిచ్చెనేస్తున్నారు, ఆ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంది అసలు మీకు తెలుసా ఇదని బాగా హీటెడ్గా ఆర్గ్యూ చేస్తున్నాడు. నేను అన్నాను, సార్ ఐఎమ్ అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సో మీరు నాకు ఛాన్స్ ఇస్తే కదా చేయగలను లేదనేది. సో అట్లా స్ట్రగుల్ తోటి వి స్టార్టెడ్. మీకు అందరికీ తెలుసు ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ కాగానే ఎవ్రీబడి సో అలా మేము ఇప్పటివరకు చాలామందికి ట్రాన్స్ప్లాంట్ చేసాం. మేము చేసిన ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ 20 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు, 10 ఏళ్ళు బతికిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన వాళ్ళు. ఎన్ని అయినాయి సార్ సర్జరీలు అవి ట్రాన్స్‌ప్లాంటేషన్ లివర్? మేము అంటే ఇప్పటివరకు ఒక 500+ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసాము. అందులో చిన్నపిల్లలకి 135 పెడియాట్రిక్ ట్రాన్స్ప్లాంట్ చేసాము. చిన్నపిల్లలై అందులో 6 వారాలు ఉన్న బేబీ కూడా చేసాము. ఇంకా అట్లా ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ చేసాము. అలాగే ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్, అసలు ఇండియాలో ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ జరగదు, అది కూడా మేమే చేసాం. 3 ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఇది 2015 కదా మీరు లివర్ స్టార్ట్ చేసాం. ఓకే. హార్ట్ సర్జరీలు చేసినా సార్? హార్ట్ సర్జరీ మామూలుగా కార్డియోథొరాసిక్ వాళ్ళు చేస్తారు, ఉస్మానియాలో చేయలేదు ఇప్పటివరకు. ఉస్మానియాలో కాలేదు, నిజామ్స్లో చేసినారు, ఇక్కడ చేయలేదు. మీరు ఎన్నాళ్ళుగా చేస్తున్నారు సార్ ఇక్కడ ఈ హాస్పిటల్లో? నేను సర్వీస్లో 1999లో జాయిన్ అయినా. సో 2004లో నేను ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్ళిన. ఎయిమ్స్ ఢిల్లీ ఫస్ట్ ర్యాంకు నేను ఎంసీఎస్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చేసిన. అంతకుముందే ఇక్కడ పీజీ చేసేటప్పుడే నేను ఎఫ్ఆర్సిఎస్ ఎడిన్బర్గ్ది కూడా క్లియర్ చేసా. తర్వాత ఒక 1 year నేను అమెరికన్ కాలేజ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ అని ఉంటుంది, ఏసిటిఎస్ ఫెలోషిప్, అది యుఎస్లో స్టార్జెల్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ పిట్స్బర్గ్లో చేశాను. సో నేను ఆల్మోస్ట్ 27 years నుంచి వెళ్ళి ఐఎమ్ ఇన్ దిస్. 27 years నుంచి ఈ రంగంలో, వైద్య రంగంలో.
కానీ సరే ప్రభుత్వ రంగంలో హాస్పిటల్లో పనిచేయడానికంటే కూడా చాలామంది అంటే ఎవరినో విమర్శించాలన్న ఉద్దేశం కాదు. ఈ పరిస్థితుల మధ్య అంటే మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎక్స్పోజర్ ఉన్నది, నిపుణత ఉంది పనిలో. ఇక్కడ మీరు మీ మనసుకు మీరు చెప్పుకున్న సమాధానం ఏమిటి? ఈ కండిషన్‌లో ఆస్పత్రి అక్కడి నుంచి మొదలుకుంటే దీని ముగింపు వరకు నడవడం కూడా కష్టమే ఉంది. దీనికన్నా ఒక్కోసారి రోడే నయమని అనిపిస్తుంది నాకు హాస్పిటల్‌లో చూస్తే. అంటే మనం చూసే అంటే నా థాట్లో చెప్తున్నా, డోంట్ థింక్ ఇన్ అదర్వైజ్. అదే. మనం చూసే మంచి దాన్ని బట్టి మనం నెగిటివ్స్ ఎక్కువ కనిపించవు. నెగిటివ్ నుంచి థింక్ చేస్తే ఎక్కువ నెగిటివ్. మాకు ఎక్కడ బాధ వేస్తుందంటే చిన్న పిల్లలు పుట్టుకతోటి జెనెటిక్ డిఫెక్ట్స్ తోటి వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు సెక్యూరిటీ గార్డు, పొలంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. సో ఆ చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు ఈయన పెద్ద డాక్టరా ఇది అని. ఇంత ఏజ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి, సార్ నాకు ఈ జబ్బు వచ్చింది, నా తప్పు ఏమి లేదు, మా అమ్మ నాన్న దగ్గర డబ్బులు లేవు, ఈ ఆపరేషను బయట అయితే 20 లక్షలు 30 లక్షలు అంటున్నారు, నాకు ఎక్కడ ఫ్రీగా చేస్తుంది, అది మీరు చేయలేకపోతే మొత్తం భారతదేశంలో ఎవరు ఫ్రీగా చేస్తారు, కనీసం అదైనా అడ్రస్ ఇవ్వండి అని అడుగుతారు. మాకు చాలా బాధ వేస్తుంది. మాకు కూడా పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం స్టార్ట్ చేశాను నేను లివర్ ట్రాన్స్ప్లాంట్. అందుకని నేను మొత్తం మన హైదరాబాద్ కంబైన్లో తీసుకుంటే చిన్నపిల్లలకి లివర్ ట్రాన్స్ప్లాంట్ నేనే మ్యాక్సిమం చేశాను. మేము ఇప్పటివరకు ఎక్కడ చేసినా కానీ చారిటీ బేసిస్, ఒకవేళ ఆరోగ్యశ్రీ లేకపోయినా మీడియా ద్వారా పేపర్లో ప్రెస్లో ఇచ్చి డొనేషన్ కలెక్ట్ చేసి, లేదా మా ఫ్రెండ్స్ డొనేషన్ చేసి, ఆరోగ్యశ్రీ ఉంటే తెలంగాణ ఆరోగ్యశ్రీ, కొంతమందికి ఏపీ వాళ్ళు వస్తారు పాపం, మహారాష్ట్ర వాళ్ళు వస్తారు, బోర్డర్స్ వాళ్ళకి ఈ స్కీమ్లు ఉండవు కదా. సో వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి? మాకేముంటుంది, పేషెంట్ ఈజ్ మన ఇండియన్ కదా, పాపం వాడు పరాయి దేశం వాడు కాదు కదా, అందరికీ హెల్ప్ చేయాలని. సో అటువంటి వాళ్ళకేమో ఇట్లా క్రౌడ్ ఫండింగ్ ఇవి, తెలంగాణ పేషెంట్స్కి అయితేనేమో ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చే స్కీమ్ ద్వారా హెల్ప్ చేసామన్నమాట. సో మెయిన్ మోటివేషన్ ఏంటంటే మాకు వాళ్ళని చూసినప్పుడు అలా కానీ వాళ్ళు బాగా అయిపోయి ఇంత పెద్దగా అయిపోయి థ్యాంక్ యూ అంకుల్ అట్లా చెప్పినప్పుడు అలా వి ఫీల్ హ్యాపీ. సో వస్తారు అప్పుడప్పుడు మీ దగ్గర చాలాసార్లు. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వీళ్ళకి ఇమ్యూనోసప్రెషన్ మెడిసిన్ పెడతాం కదా. సో వాళ్ళకి చిన్న జ్వరము ఏదైనా దగ్గు వచ్చినా వాళ్ళ ఊర్లలో ఎవరు చూడరు, భయపడతారు, అమ్మో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ అక్కడికే పో అని. ఇట్లా ప్రతిసారి హైదరాబాద్ రావడం కష్టమని మేము ఒక వాట్సాప్ గ్రూప్ చేసాం. మా ట్రాన్స్ప్లాంట్ అయిన అందరి పేషెంట్లది మా డాక్టర్స్ అందరూ ఉంటాం, మా టీం మెంబర్స్. సో ఏ పేషెంటు ఏదైనా ప్రాబ్లం, సార్ నాకు దగ్గు వచ్చింది ఏం చేయాలంటే ఇమీడియట్గా మేము సింపుల్ అయితే మేమే అడ్వైజ్ చేస్తాము, ఏదన్నా ఉంటే బాబు నువ్వు వచ్చే హైదరాబాద్కి అని చెప్తాం. సో అట్లా చేయడం వల్లనే సో మేము ఇప్పుడు పేషెంట్స్ని 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాపాడినాం. మాకు చాలాసార్లు ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 4-5 సక్సెస్ అయిన తర్వాత కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ మమ్మల్ని క్రిటిసైజ్ చేసిండ్రు, ట్రాన్స్ప్లాంట్ చేయడం ఒక్కటే కాదు, జస్ట్ స్టైల్కి చేస్తున్నారు, ఆ పేషెంట్ని ఎవడు పట్టించుకుంటాడు, ట్రాన్స్ప్లాంట్ ఫాలో అప్ ఏది, మందులు వేసుకుంటుండ్రా లేదా, ఆడ ఎంతమంది బతికిరు అని. ఒకరైతే మమ్మల్ని అసెంబ్లీలో ఒక ఆపోజిషన్ ఆయనే అడిగాడు క్వశ్చను, ఇంతమంది చెప్పుకుంటున్నారు కదా వాళ్ళ సర్వైవల్ ఇవ్వండి, ఎంతమంది బతికి ఉన్నారు ఎంతమంది చనిపోయినారు అని. సో అప్పుడు మా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కాబట్టి మేము పెట్టంగానే పాపం సో కొంతమంది వచ్చేసారు, ఆల్మోస్ట్ 30-40 పీపుల్. సో వాళ్ళందరిని తీసుకుపోతే వాళ్ళని చూసిన తర్వాత ఆ క్వశ్చన్ అడిగిన ఎమ్మెల్యేనే ఈ ఫెల్ట్ ఎంబరాసింగ్, పర్సనల్గా వచ్చి సారీ చెప్పిండు, సారీ సార్ ఎవరో మమ్మల్ని మిస్గైడ్ చేసి ఈ క్వశ్చన్ అడగమన్నారు, సో మీకు ఇంతమంది పేషెంట్లే బతికి ఉన్నారు, లివింగ్ ఎగ్జాంపుల్, సో మీ మోరల్ డౌన్ చేయడం మా ఉద్దేశం కాదు అని రియలైజ్ అయ్యింది ఈ టోల్డ్ దట్. సో అంటే మాకు చాలా హర్డిల్స్ అవన్నీ వచ్చినాయి, బట్ ఓన్లీ మోటో ఏంటంటే నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చిన, గవర్నమెంట్ స్కూల్లో చదివిన, సరే
నాకు కూడా అప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ రాకపోతే ఈ స్టేజ్కి రాకపోయేది కదా. సరే పూర్ పేషెంట్స్ మనీ ఏముంటుందండి, ఎప్పుడైనా వస్తుంది ఏదో ఒక రూపంలో. మనకి మనీ ఎంత కావాలనేది లిమిట్ నీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షను పేషెంట్ ట్రీట్ చేసిన లైఫ్ లాంగ్. ఇప్పుడు ఇంతమంది మీరు మీడియాలో పెట్టడం కంటే నా పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ దాన్ని 2000 టైమ్స్ సర్క్యులేట్ చేస్తారు. మీరు బిలీవ్ చేయరు. వాట్సాప్లో సో సార్ నేను మా ఫ్యామిలీకి షేర్ చేశా, నా ఫ్యామిలీ షేర్ చేశా, సార్ మిమ్మల్ని పేపర్లో చూసా, దేవుడు సార్ అట్లా. సో వీ ఫెల్ట్ హ్యాపీ, అట్లీస్ట్ హెల్ప్ చేసిన వాళ్ళు గుర్తుపట్టుకున్నారు. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? మెయిన్ మా ఫాదరు ఈ మొగ్గాలు అంటారు కదా, బట్టలు నేసేది, చేనేత. చేనేత. సో ఆలేరు అని ఇది యాదాద్రి భువనగిరి దగ్గర ఉంటుంది. సో మేము 4 బ్రదర్స్. మా ఫాదరు ఆ స్ట్రగుల్ చూసి మీరందరూ చదువుకోవాలని, లిమిటెడ్ ఫైనాన్స్ ఉన్నా కానీ గవర్నమెంట్ స్కూల్, సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అక్కడ. అప్పుడు మా టీచర్స్ కూడా మంచిగా ఉండే, ఎవరైనా మంచి చదివితే బాగా ఎంకరేజ్ చేసేది. మా ఊర్లో నేను ఫస్ట్ డాక్టర్ని. సో నాకు అసలు తెలియదు ఎంసెట్ అనేది ఒకటి ఉంటుంది అప్లై చేయాలని. సో మా అన్న ఫస్ట్ ఇంజనీర్ అయిండు. సో మా అన్న తీసుకొచ్చిండు, అరే నువ్వు డాక్టర్ చెయ్యి, నీకు బయాలజీ ఇష్టం కదా అని. సో అట్లా నాకు స్టేట్ 13th ర్యాంక్ వచ్చిండే. సో ఫస్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినాం. దాని తర్వాత ఉస్మానియాలో సర్జరీ ఛాన్స్లు ఎక్కువ వస్తాయి. ఉస్మానియాలో సర్జన్ అయితే హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ వస్తుంది అంటే అప్పుడు ఎంట్రన్స్ రాస్తే నాకు ఉస్మానియాలో వచ్చింది, పీజీఐ చండీగఢ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో కూడా వచ్చింది. సో బట్ నేను ఆ పీజీఐ చండీగఢ్ వదిలేసి ఉస్మానియాలో జాయిన్ అయినా 96 to 99. దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలి, ఇట్లా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని. సో అప్పుడు ఒకటే ఎయిమ్స్లో ఒక్కటే సీటు. ఇప్పుడు పీజీ సీట్లు మా దగ్గర ఉన్నాయి కానీ అప్పుడు నేను చదువుకునే టైంలో ఓన్లీ 3 సీట్లు దేశం మొత్తం మీద. ఒక ఎయిమ్స్ ఢిల్లీలో 1 సీటు, పీజీఐ చండీగఢ్లో 1, హెచ్జిపిజిఐ లక్నోలో 1 సీటు. సో మద్రాసులో ఉండే కానీ ఓన్లీ తమిళియన్స్కే ఇచ్చేది అది, వేరే వాళ్ళకి లేదు. కామన్ పూల్ అయితే ఈ 3 అన్నమాట. సో నేను రాసినప్పుడు ఎయిమ్స్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింటే సో అప్పుడు నాకు అక్కడ జాయిన్ అయినాం. సో 2004లో వి ఫినిష్డ్ ఇట్ ఎంసీఎస్ సర్జికల్ గ్యాస్ట్రో.